రామాయణంలో అయోధ్యకాండ అంటే ఏమిటో తెలుసా? రాముడికి పట్టాభిషేకం, తర్వాత దశరథుడిని కైకేయి 2 వరాలు కోరడం, దశరథుడు వరాలు ఇవ్వడం, భరతుడికి పట్టాభిషేకం, రాముడిని వనవాసం పంపాలని కైకేయి కోరడం. ఈ మాట విని దశరథుడు రామచంద్రునితో చెప్పడం, తండ్రి మాటని గౌరవించి శ్రీరామచంద్రుడు సీతతో లక్ష్మణునితో కలిసి వనవాసానికి బయలుదేరడం. ఇది చూసి అయోధ్య ప్రజలు దుఃఖించటం. రాముని వియోగంతో దశరథుడు మరణించటం. ఈ విషయం తెలుసుకొని బాధపడ్డ భరతుడు శ్రీరాముణ్ణి కలవటానికి వెళ్ళడం, తర్వాత శ్రీరాముణ్ణి పాదరక్షలు కోరడం, శ్రీరాముడు పాదరక్షలు ఇవ్వడం, తర్వాత అయోధ్యకి వెళ్ళి శ్రీరాముని పాదరక్షలు సింహాసనంపై పెట్టి ధర్మంగా న్యాయంగా రాజ్యపాలన చేయటం. ఇది రామాయణంలోని 2వ కాండ, అయోధ్యకాండ.